వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాక్య ప్రతివాక్యాలుగా కీర్తన గ్రంథము మొట్టమొదటి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాక్య ప్రతివాక్యాలుగా సామ్స్ ఫస్ట్ చాప్టర్. వాక్య ప్రతివాక్యాలుగా మనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అందరు కలిసి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. దయచేసి అందరు కూర్చున్నామండి. దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన దేవా, ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానించుచుండగా అయ్యా మీరే మాతో ఉండండి, నడిపించండి నాయన ప్రభువా. అయ్యా ఇక్కడ మాట్లాడుచున్న నేను కాదు కానీ ప్రభువా, నీవే మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా అయ్యా నాయన ప్రభా మీరే మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. ఇక్కడ అయ్యా కూర్చున్న నాకును ప్రభా, ఇక్కడ నాయన ప్రభా ఇక్కడ కూర్చున్న సంఘస్థులందరికీ ప్రభువా అయ్యా కావలసిన వర్తమానాన్ని ప్రభా మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటు ఈ యొక్క వాక్యాన్ని వెతుచుండగా నీ యొక్క శక్తిని ప్రభా, నీ యొక్క ప్రభావం ప్రభా అయ్యా నేను ఇక్కడ ఉంచమని, నీ యొక్క అభిషేకాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై ఉంచమని మనం చేసుకుంటు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మొట్టమొదటిగా ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యము మనలో ఎంతమంది తెలుసండి? అందరికీ తెలుసు కదా. కంటత వాక్యం కూడా కదా. అంటే మనం చిన్నప్పుడు సండే స్కూల్లో నుండి ఇప్పుడు వరకు చదువుతూనే ఉన్నాం. దాదాపు కొన్ని వందల సార్లు చదివే ఉంటాం. ఈ యొక్క కీర్తనలో మొట్టమొదటి కీర్తన కదా, మొట్టమొదటి కీర్తన. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కీర్తన తెలుసు. కానీ దీంట్లో రెండు రకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు, అంటే వాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ప్రపంచంలో అంటే ఈ యొక్క జీవితంలో ఉన్నారనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఎవరండి ఉంది? ఒకళ్ళెవరు చదివాం కదా ఇప్పుడు. రైటినెస్ పర్సన్స్ అంటే నీతిమంతులు, రెండోది దుష్టులు. ఇదంతా మనకి తెలుసు. దుష్టులు ఎలా ఉంటారు, నీతిమంతులు ఎలా ఉంటారు అనేది మనకి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం సండే స్కూల్ దగ్గర నుంచి. అయితే ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యము ప్రతిసారి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయో ప్రతిసారి మనము ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క ఏంటంటే మన జీవితంతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ యొక్క వాక్యాన్ని గురించి నేను చదువుతున్నప్పుడు నాకు 3వ వచనాన్ని మనము మొట్టమొదటిగా అన్ని వచనాలు ధ్యానం చేసుకోవచ్చు, కానీ సమయం సరిపోదు కాబట్టి ఒక 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఒకసారి చదువుతున్నానండి. అతడు నీటి కాలువలను ఎవరನ್ನು నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఇక్కడ చూస్తే అతడు అని చెప్పేసి అక్కడ మనము చూస్తున్నాం. అతడు అంటే ఎవరండి? పై వచనంలో మనం చూస్తే ఇంకా మనం చూస్తే అతడు ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడని చెప్పేసి అనవచ్చు. ఓకే, దేవుని మందిరంలో ఉన్న ఒక క్రైస్తవుడి గురించి, దేవుని గురించిన ఎప్పుడు ప్రార్థన చేసే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అతని గురించి, అతడు ఏంటండి? నీటి కాలువన ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడండి. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నీటి కాలువన ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఫలాలు అంటే నీటి ఓరన ఉన్నట్లయితే ఆ చెట్టు ఫలిస్తుంది.
నీటి వారం ఉన్నట్లయితే ఆ చెట్టు ఏంటండి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదే యొక్క వాక్యంలో చెప్తున్నాడు. ఆ నీటి కాలువల ఎవరైనా ఉంటే ఏంటంటే అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి, ఆకు వాడిపోదంట. నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక సందర్భం నాకు గుర్తొచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు తన యొక్క శిష్యులతో ఉన్నవారితో ఒక ఉపమానాన్ని చెప్పాడు. అది లూకా సువార్తలో మనము చూడొచ్చండి. లూకా సువార్తలో మనం చూడొచ్చు. అక్కడ చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకి ఒక సందర్భం మనం చూస్తున్నామండి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే మనకి చాలా భయం వేస్తుందండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అక్కడ ఒక అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. అక్కడ ఆ చెట్టుని చూచినప్పుడు ఏమున్నాయండి? ఆకులు మాత్రమే. ఒక ద్రాక్ష తోటలో ఒక చెట్టు, అంజూరపు చెట్టు అనేది అక్కడ ఉన్నది. ఆ చెట్టును చూచినప్పుడు దాంట్లో వెతికి వచ్చాడంట, పండ్లు కనబడతాయేమోనని చూశాడంట. పండ్లు కనబడిపోయేసరికి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడంటే 3 సంవత్సరాల నుంచి ఆ యజమానుడు చూస్తా ఉన్నాడంట. ఈ సంవత్సరమైనా కాస్తదేమో, ఈ సంవత్సరమైనా కాస్తదేమో, ఈ సంవత్సరమైనా పళ్ళు కాస్తదేమో అని. ఆ 3 సంవత్సరాలు అయిపోయేసరికి ఇక యజమానికి ఏంటంటే చికాకు. మనం కూడా అంతే కదండి. చాలాసార్లు మనం ఏమైనా చెట్లు వేసినప్పుడు ఇంట్లో చాలాసార్లు మొక్కలు వేస్తారు కదా, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు ఇవన్నీ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మంచి ఫలాలు ఫలిస్తాయి కదా. మంచిగా మాకు శ్రీనివాసరావు గారు బీరకాయలు చాలాసార్లు ఇచ్చారు. అలా చాలా ఏంటంటే మంచి ఫలాలు, ఆ ఫలాలు వచ్చే వరకు చూస్తూ ఉంటారు. రాకపోతే ఏం చేస్తారండి? పెరిగేస్తారు. రాకపోతే పెరిగేస్తారు. తర్వాత ఇంకోసారి దోసకాయలు వేసినప్పుడు చేదు దోసకాయలు రావడం చూస్తాం. అంటే ఫలాలు సరిగ్గా ఫలించలేదు. ఇక్కడ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు ఎంతో తలతల ఆరిపోతున్నాయి. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, కానీ ఆ చెట్టు ఫలించలేదంట. ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితం కూడా పైకి చాలా ఆర్టిఫిషియల్ గా ఉండడం జరుగుతుంది, కానీ ఆత్మీయంగా వారి యొక్క ఆత్మీయ జీవితం అనేది ఫలించట్లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా ఉంచితే, ఈ సంవత్సరమైనా ఆత్మీయ ఫలాలు మన యొక్క సహోదరులు ఫలిస్తారా లేదా? ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఫలించడం అంటే మనం చూస్తే మనం మధ్యలో మేడలు ఇవన్నీ కట్టుకోవడం కాదండి, అవన్నీ వచ్చేస్తాయి. ఆరోగ్యంగా ఉండడం కాదండి, ఇవన్నీ కాదండి. కానీ ఆత్మీయంగా మనము ఫలిస్తున్నామా లేదా? మన యొక్క జీవితము సంఘముతో, ఇక్కడ ద్రాక్ష తోట అంటే సంఘం అనుకోవచ్చు. ఆ యొక్క ద్రాక్ష తోటల యొక్క ఒలివ చెట్టు అంటే మన యొక్క జీవితం, మన గురించి మనము పరిశీలన చేసుకోవచ్చు. అతడు నీటి కాలువన ఓరనై నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. కానీ ఇక్కడ అంజూరపు చెట్టును చూచి వెతికి వచ్చినప్పుడు ఫలాలు లేవు. ఆ యొక్క ఫలాలు లేనప్పుడు యజమానుడు అన్నాడు, దీన్ని తీసివేసేసాయి. దీని వలన ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క భూమి పాడైపోతుంది. అనవసరం. ఈ చెట్టుకి నీళ్లు పోసి ఎరువేసి అన్ని వేసినా కానీ, ఏం వేసినా కానీ ఏంటండి అనవసరం. లేదా ఆ చెట్టుకి అప్పటికి ఏంటంటే పైపైన నీళ్ళు వేస్తున్నారేమో, లేదా పైపైన ఉంటుందేమో, అందువల్ల అవి ఫలించట్లేదేమో. అప్పుడు అంటాడు, అక్కడ ఉన్న దాసుడు అంటాడు, ఏమంటాడండి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం మాత్రం నువ్వు నేనేం చేస్తాను, దానికి త్రవ్వి ఏంటండి బాగా చుట్టూ త్రవ్వి ఏం చేస్తానండి ఎరువు వేసి ఈ సంవత్సరం మాత్రం ఉండనియ్యా అని చెప్పేసి అడుగుతారు. నిజంగా ఈ యొక్క చదువుతూ ఉంటే మన యొక్క జీవితంలో భయం వేస్తుంది. మన జీవితంలో మనము ఏ విధంగా ఫలిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఏంటి మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? నిజంగా చూస్తే స్పిరిచువల్ గా మన యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది? మనం ఫిజికల్ గా ఉండొచ్చు, జాబ్లో మంచిగా అభివృద్ధి చెందొచ్చు, లేదా అన్ని విషయాల్లో మేడలు మిద్దులు అన్ని కట్టుకోవచ్చు, కానీ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా మనకి ఉందని చెప్పేసి మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఆ యొక్క యజమానుడుని ఈయన బతిమలాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టు యొక్క లక్షణాలు చూస్తే ఏ విధంగా ఉంటుందండి? అంజూరపు చెట్టు తెలుసండి, చాలా మంది తెలుసు కదా.
మేము హౌస్ అక్కడ హైదరాబాద్లో తీసుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు మేము కూడా అంజూరపు అంటే హైబ్రిడ్ వేసినప్పుడు అప్పుడు అనుకున్నాను ఆ యొక్క ఫలాలు వచ్చినప్పుడు మంచి ఆకులతో నిండి ఉంటుంది. తర్వాత చిన్న చిన్న ఫలాలు ఏంటంటే ఫలాలు ఆ యొక్క కాడకు వస్తాయి, కాండానికి వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు దానికి అద్భుతంగా ఉంటుంది. మనం కూడా చాలాసార్లు నేను ఒక విషయం చెప్తానండి. మా మోను విషయంలో మేము ఇక్కడ పబ్లిక్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వేసినప్పుడు ఆ స్కూల్లో అడ్మిషన్ చేసినప్పుడు స్కూల్ నుంచి ఒకరోజు మేము అనుకున్నాము మంచి స్కూల్లో మేము వేసాము, ఇది కూడా మంచిగా చదువుతాడులే అని చెప్పేసి మేము చాలా ఆశపడ్డాం. అయితే ఒకరోజు ఒక 2-3 నెలల తర్వాత ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, స్కూల్ టీచర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఒకసారి మీరు కలవండి, మీ యొక్క మెయిల్ వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది. ఏమని అంటే ఒకసారి మీరు వచ్చే స్కూల్లో కలవండి అన్నారు. ఏమనంటే మీ బాబు కొద్దిగా మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు నా హృదయం ఎంతో బాధపడ్డది. నిజమే, మన యొక్క స్థితిలో అంటే ఆ యొక్క కుమారుడు గురించి నేనేం ఆలోచించాను, మంచిగా చదువుతాడు, ఇంకా మంచిగా చదువుతాడు కదా స్కూల్లో అన్నప్పుడు. అక్కడికి వెళ్ళి నేను టీచర్తో మాట్లాడినప్పుడు అన్నదనమాట, తనకి అర్థం కావట్లేదు, మీరైనా ఏదన్నా తనకి అర్థమయ్యేటట్టుగా ఎట్లా అర్థమవుతుందో ఆయనకు విషయం కనుక్కోండి అని చెప్పేసి అన్నప్పుడు నేను మౌనం కూర్చోబెట్టి అడిగినప్పుడు నాకు కొంచెం ఇది ఇక్కడికి కొంచెం సబ్జెక్టు డిఫరెంట్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పినప్పుడు మళ్ళీ వాడికి ఏం చేశానంటే ట్యూషన్ అవి పెట్టించి తర్వాత వాడికి మ్యాథ్స్లో మళ్ళీ వాడికి మంచి మార్క్స్ వచ్చినాయి. మనల్ని కూడా వెతకడానికి దేవుడు వచ్చినప్పుడు మన యొక్క లైఫ్లో ఏ విధమైన పళ్ళు మనము కాస్తున్నాం, ఏ విధమైన పళ్ళు, ఏ విధమైన ఫ్రూట్ మనము దేవునికి ఇస్తున్నాం. ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి జీవితం ఏ విధంగా ఫలిస్తాం. మన దేవుని మందిరానికి వస్తున్నాము, ఇక్కడ పైన అంటాడు అతడు ఏంటండి పైన మనం చదివినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించుచు దివారాత్రము ధ్యానం చేస్తాడంట. అతడు నీటి కాలువన ఓరన నాటబడింది. మనకి జీవితంలో ఏ విధంగా మనము ఫలించాలి. ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి చూస్తే చాలా రకాలైన చెట్లు మనకి బైబిల్లో మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టు ఉందండి, ఇంకా ఒలీవ చెట్టు ఉందండి, మూడోది ద్రాక్ష చెట్టు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. 3 చెట్ల గురించి చాలా ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. ఇక్కడ అంజూరపు చెట్టు చూస్తే ఫలించాలి. అంజూరపు చెట్టు అంటే ఔషధము కలిగిన ఆ యొక్క ఔషధం అంట, మెడిసిన్ అంట. దానిలోంచి మెడిసిన్ తీసి కొన్ని వాటిని క్యూర్ చేయడానికి కూడా అది అంజూరపు చెట్టు యూజ్ అవుతుందంట. అలా కాకుండా ఇంకా దాని యొక్క ఏంటంటే తింటే ఇంకా చాలా కేక్స్లో వాటిలో చాలా వేస్తారని చెప్పేసి మనము ఇంకా హిస్టరీకి వెళ్ళి మనము చూడవచ్చు. దాని గురించి ఇంకా ఎక్కువగా మనము చదువుకోవచ్చు, కానీ సమయం లేదు. కానీ మనము దీని గురించి మనం తెలుసుకుంటే ఏంటంటే అక్కడ ఫలాలు ఫలించాలి. ఏ విధమైన ఫలాలు ఫలించాలి, నిజమే ఎలా ఫలించాలి అని మనం చెప్తూ ఉన్నారు కదా, ఫలాలు అని చెప్పేసి ఏ విధంగా ఫలించాలి. ఎవరైతే ఆయనలో నాటబడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ద్రాక్షావల్లి గురించి అక్కడ మనం చూస్తున్నాం. ద్రాక్షావల్లి నేను తీగలు, మీరు ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నిజంగా ఎంత భయంకరమైన ఇది ఓడండి. ఎవరైతే ఆయనలో ఏంటి ఫలింపలేకపోతారో ఏం చేస్తాడంట, తీసి పడేస్తాడు. మనకి జీవితంలో కూడా ఫలింపని అనేకమైనవి ఉన్నాయేమో, వాటిని ఏం చేయాలంటే కట్ చేసేయాలి. మన జీవితంలో ఆత్మీయంగా ఫలింపలేక వాటిని అధిగమించే అంటే వాటిని ఓవర్కమ్ చేసే చాలా ఉన్నాయండి. శరీర కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా గలతీ పత్రికలో మనం చూస్తే అది చూడొచ్చు. వాటిని కట్ చేయాలి. వాటిని కట్ చేసినప్పుడు మనం ఏం చేస్తారంటే ఆ ద్రాక్షావల్లితో అంటుకట్టుబడి ఉన్నప్పుడు ఫలిస్తారని చెప్పేసి మనం చూస్తున్నామండి. ఇంకా 5వ వచనం మనం చూస్తాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేని స్తోత్రం, హల్లెలూయా. బహుగా ఫలిస్తాడంట. ఎవడు ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాడు. ఒకవేళ ఈ యొక్క అంజూరపు చెట్టు ఆ తోటలో ఉంది, కానీ ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ నిలిచి ఉండలేకపోవడం. ఆ వాటర్ వేసినప్పుడు ఏం చేస్తున్నారండి, అక్కడ
వాటర్ అంట నిలిచి ఉండట్లేదు. వాక్యాన్ని అందించేటప్పుడు వాక్యాన్ని మనసులోనికి తీసుకోవట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన అనేది హృదయంలోనికి వెళ్ళట్లేదు. ఇప్పుడు అన్యరపు చెట్టు యొక్క పరిస్థితి కూడా చూస్తే అదే విధంగా ఉంది. ఒకవేళ నీళ్ళన్నీ యజమానుడు పెడుతున్నాడేమో కానీ ఆ నీళ్ళని ఏంటండి గ్రహించుకోవట్లేదు ఈ చెట్టు. అప్పుడు చూసినప్పుడు దానికి చెట్టుకి ఫలాలే ఇది ఆకులే ఉన్నాయి కానీ ఆకులే ఫలిస్తున్నాయి. చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆర్టిఫిషియల్గా ఉంటారు. అంటే భక్తి పరులుగా పైకి ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అది దాని గురించే ఈ యొక్క చెట్టు గురించి మనం తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ మనం చూస్తే ఇక్కడ అంత ముందు పెట్టారు కదండి, ఒక ఫ్లవర్స్ అయి పెట్టారు కదా, చూడ్డానికి ఎంతో ఎట్లా ఉంటుందండి, అందంగా ఉంటాయి. రియల్ ఫ్లవర్స్ లాగే కనబడతాయి. రియల్ ఆకులు అంటే మనము చూస్తే, మనము షాప్స్కి వెళ్ళినప్పుడు చూస్తే కూడా ఎట్లా ఉంటుందంటే రియల్ ఫ్లవర్స్ లాగా రియల్ యొక్క లీవ్స్ లాగా కనబడుతూ ఉంటాయి. కానీ మనుషుల యొక్క జీవితం కూడా ప్రజెంట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకంటే అందంగా ఇంకెవరు ఉన్నారు, వాళ్ళకంటే భక్తిగా ఇంకెవరు ఉన్నారు, వాళ్ళకంటే ఇదిగా ఉండరు. కానీ నిజంగా దేవుడు వెతకడానికి వచ్చినప్పుడు మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క వాక్యాల్లో ప్రతి ఒక్కటి చదువుతూ ఉంటే సమయం సరిపోదు. కానీ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితంలో మనం నిజంగా ఫలిస్తున్నామా, మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, 10 మందికి కనబడేటట్టు మనం ఉంటున్నామా, లేదా 10 మందికి ఆడంబరంలో మనం ఉంటున్నామా. ఈ కాలంలో అంత లైటింగ్, తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ ఇవన్నీ ఉంటున్నాయి. కానీ వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఫలింపలేని జీవితంగా ఉంటుంది. నిజంగా వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే చేదైన జీవితంగా ఉంటుంది. ఇంకొక బైబిల్ గ్రంథం ఇంకో ద్రాక్ష తోటలు వేసారు కానీ ఏం కాసాయంటే అండి కారు ద్రాక్షలు కాసాయంట. కారు ద్రాక్షలు ఎవరు తింటారండి? స్వీట్గా ఉంటే తింటారా? కారు ద్రాక్షలు. మన యొక్క జీవితం కూడా దేవునికి ఇష్టంగా అర్పణగా ఉందా లేదా స్వీకరించే లాగా ఉందా? మన యొక్క జీవితంలో మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన వెతికి వచ్చినప్పుడు, ఆయన చూస్తానికి వచ్చినప్పుడు మన యొక్క జీవితము ఆర్టిఫిషియల్ గా ఉందా లేదంటే రియల్ గా మనకి ఉందా అని చెప్పేసి మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. నిజంగా చూస్తే నిజమేనండి, ఎలా అంటుకట్టుబడి ఉండాలి, ఆయనతో అంటే ఎలా ఉండాలి, ఎలా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి అంటే ఆయనలో మనము అంటుకట్టుబడి ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆయన యొక్క వాక్యాన్ని మనము మనకు హృదయంలోకి తీసుకొని వెళుతామో మనం ఆత్మీయంగా మనము ఫలించగలుగుతాం. అంతేగాని మనము పైన వెళ్తూ ఏదో మందిరానికి వచ్చాం, గంట సేపు మనకు డిస్కషన్ అయిందండి మాకు బ్రదర్స్ అయినప్పుడు. మనమంతా దేవుని మందిరంలో 12 గంటల నుంచి 11 గంటల నుంచి 1 గంటల వరకు మనము దేవుని మందిరంలో ఉంటున్నాం. కానీ మనం అక్కడ స్పెండ్ చేసే టైం, గెస్ట్ ఏరియాలో స్పెండ్ చేసే టైం 3 గంటల దాకా ఉంటున్నాం కదా. దేవునికి మందిరంలో అర్ధగంట వాక్యం చెప్తే అయ్యో అని చెప్పేసి అనుకుంటాం, ప్రార్థన అంటే ఇంకా అవ్వలేదు అని అనుకుంటాం. కానీ 3 గంటలు అక్కడ గడుపుతున్నాం. మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క పరిస్థితి, మన యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనము గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నిజమే దేవుడు అడుగుతున్నాడు. మన యొక్క జీవితం ఆయన వెతికి వచ్చినప్పుడు పర్సనల్ గా మన యొక్క జీవితం, సంఘంలో మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, మనం ఫలించే వారిగా ఉన్నామా లేదా ఆర్టిఫిషియల్ గా కనబడే వారిగా ఉన్నామా అనేది మనము పరిశీలన ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో మనం పరిశీలన చేసుకోవాలి. నిజమే మన యొక్క జీవితం ఫలిస్తుందా, మనం దేవునికి అంటుకట్టుబడి ఉన్నామా లేదా పైన భక్తిగా ఉంటూ దేవుని ఏంటంటే ఏదో వాక్యం వింటూ టీవీలోనో లేదా వాక్యం చెప్తా ఉన్నారు, దాన్ని అలా గైగుంటూ వెళ్ళిపోతున్నాం, మన రొటీన్ లో ఉన్నామా. నిజమే ప్రతిరోజు దివారాత్రం అంట, అతడు దివారాత్రం అంట యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు అతడు నీటి కాలున ఓరము నాటబడినదే ఆకు వాడక వాడు చదువుతుంటేనే ఎంతో రమ్యంగా ఉండదు. అతడు నీటి కాలున ఓరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడంట. మనకి జీవితం ఆ విధంగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. నిజంగా మనకు బిజీ లైఫ్ లో చాలా సార్లు మనం ఉండొచ్చు, కానీ మనకి ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలంటే యోహాను సువార్తలో చెప్పినప్పుడు ఆయనను నిలిచి ఉండాలా, ఆయనను అంటు కట్టుబడి ఉండాలా. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మన యొక్క జీవితం అంట ఫలిస్తుందంట. ఇంకోటి ఏమన్నాడంటే ఎవరైతే ఏంటంటే అంటు కట్టుబడి లేరో, ఎవరైతే అంటు కట్టుబడకుండా ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంట, కట్ చేస్తాడంట.
ఇక అంటు కట్టబడకుండా కట్ చేస్తే ఇంకా ఫలింపే ఉంటుందండి. అవన్నీ ఎండిపోయి ఏమైపోతాయండి? కాలిపోతాయంట. దుష్టులు అలాగనుండగా గాలి చిత్రగొట్లు పొట్టు వలె ఉంటారు. ఇంకొక వాక్యం అదే, దాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. పొట్టు అయిపోతారు. మనం పచ్చగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నామేమో, కానీ ఎప్పుడైతే మనము దేవుని అంటు కట్టకుండా ఉంటే మనం ఏమైపోతామండి? గాలి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంటే అంటు కట్టబడి సంఘముతో ఏంటంటే దేవునితో సహవాసంతో ఉండాలన్నమాట. ఇక్కడ అంటున్నాడు, చూసినప్పుడు చాలా ఇదిగా ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటంటే యజమాను దేవుడు చూస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చూశాడండి. కానీ మనం 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు పైనుంచి. సంవత్సరాలన్నీ గడిచిపోతున్నాయి, సంవత్సరాలన్నీ నడిచిపోతూ ఉన్నాయి, కానీ మనలో ఫలింపు ఉందా లేదా? గడిచిన సంవత్సరం అయిపోయింది, క్యాలెండర్ మారిపోయింది. నిజంగా మనం చెప్పాలంటే క్యాలెండర్లు ఎన్ని మారినా కానీ మన జీవితాలు చాలాసార్లు మారవు. ఇంటికి మనం ఏంటంటే కొత్తగా రంగులు వేసుకుంటూ ఉంటాం, కొత్తగా అన్ని మనం చేసుకుంటూ ఉంటాం. మన హృదయాన్ని మాత్రము మనం మార్చుకోలేము. అదే హృదయంతో మళ్ళా ఇదే సంవత్సరంలో కూడా ప్రవేశిస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు అనమాట, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అయ్యా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దీని వలన ఏంటంటే వేస్ట్, సారం అయిపోతుంది, ఆ స్థలము వేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు అక్కడ దాసుడు అంటాడు, అయ్యా 1 సంవత్సరము ఉండని అయ్యా. ఏం చేస్తారంటే నీరు కట్టి ఏం చేస్తాడండి? త్రవ్వి నీళ్ళు వేసి ఎరువు వేసి నేను చూసినప్పుడు అక్కడ ఈ సంవత్సరం వరకు ఉండదు. నిజమే, మనకు అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 1 సంవత్సరాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనం జీవించే వారముగా ఉన్నాము, ఆత్మీయంగా నిజంగా ఆత్మీయ ఫలాలు అంటే ఏంటండి? మీరు చెప్తా ఉన్నారు కదా, ఆత్మీయ ఫలాలు ఏంటండి? ఆత్మీయ ఫలాలు ఏ విధంగా అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇక్కడ సమయం లేదు. చాలా ఒక్కొక్క దాని గురించి మనం చెప్పాలంటే చాలా సమయము మనకు అవుతుంది. ఆత్మీయ ఫలాల గురించి మనం చూస్తే గలతీలు రాసిన పత్రికలో మనము ఒకసారి మనం చూద్దామండి. ఎటువంటి ఫలాలు మనము ఫలించాలి? అయితే ఆత్మ ఫలములు ఏమనగా, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఇంకా పైన మనం చూస్తే ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఒక్కొక్క దాని గురించి మనం చెప్తే ఒక్కొక్క 9 ఆత్మీయ ఫలాలు అక్కడ ఉన్నాయండి. ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. 9 సెషన్లు అవుతాయి అన్నమాట. ఆత్మీయ ఫలాలు మనకు జీవితంలో దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి ఇటువంటి ఫలాలు ఉన్నాయా లేవా ఆయన వెతికి వచ్చినప్పుడు చూస్తున్నాడు. ఫస్ట్ అంట ప్రేమ, రెండవదిగా సంతోషము, మూడవదిగా సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి అయితే మంచి ఫలాలు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అదే వచనంలో శరీర కార్యాలు కూడా ఉన్నాయండి. ఈనాడు ఫలించే ఫలాలు అవే ప్రతి ఒక్క మనిషి. ఇంకా చదవచ్చండి, ఇంకొక కొద్దిగా శరీర కార్యం లేవనగా అని చెప్పేసి ఉంటుంది, చదవండి ఒకసారి. చాలండి. ఇక గలతీయుల పత్రికలో క్లియర్గా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు. ఏమనంటే ఆత్మీయ ఫలాలు, శరీర ఫలాలు. ఈ యొక్క మన జీవితంలో మనం ఏ ఫలాలు ఫలిస్తున్నాము? ఆత్మీయ ఫలాల్లో వీటన్నిటినీ మనము ఫలిస్తున్నామా లేదా ఏదన్నా ఒకటి మిస్ అయిపోతుందా? ఒకవేళ లేకపోతే మనం దేవుని అడుగుదాం. దేవుడు అంటే తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు అనమాట, అయ్యా నా సహోదరుడు నువ్వు వెతికి వచ్చినప్పుడు ఇటువంటి ఫలాలు లేవు కదా, ఈ 1 సంవత్సరం ఉండనే అయ్యా, ఈ 1 సంవత్సరము ఇన్నిసార్లు రక్షణ గురించి చెప్పినా ఈ యొక్క సహోదరుడు వెళ్ళలేదు, బాప్తిసం తీసుకోలేదు. 1 సంవత్సరం ఉండని మనం ఏం చేస్తామంటే ఆ యొక్క సహోదరుడిని ఏంటండి బాగా త్రవ్వడం అంటే వాక్యంలోనికి దించి ఎరువు వేసి, ప్రార్థన అనే ఎరువుతో వేసి మళ్ళా పెంచినప్పుడు ఇటువంటి ఫలాలు ఫలించేలాగా మనం ఉండాలన్నమాట. నిజంగా ఇటువంటి ఏంటండి అంజూరపు చెట్టుని చూస్తే ఆత్మీయ ఫలాలు ఏంటండి మన యొక్క జీవితంలో చూస్తే మన యొక్క ఆత్మీయ ఫలాలు ఏ విధంగా ఫలించాలో చూస్తున్న ప్రేమ, సంతోషం, సమాధానం, 9 ఫలాలు. నిజంగా 9 ఫలాల్లో ప్రేమ గురించి చెప్తే ఇంకొక గంట వెళ్ళిపోతుంది. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? నిజంగా ఇటువంటి ఫలాలు మనం కలిగి ఉన్నామా?
అని చెప్పేసి మనము పరిశీలన చేసుకోవాలి. దేవుడు అడుగుచున్నాడంట. ఇంకొక భయంకరమైన, అంటే ఇంకొక వాక్యం చదువుతుంటే ఇంకా భయం వేస్తుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే ఆ సంఘానికి మనం ఒకసారి చదువుతాండి లాస్ట్గా. యోహాను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా నీవు జీవించుచున్నావన్న పేరుకే గాని ఏమండి, ఎంత భయంకరమైన వాక్యం అండి. నీవు జీవించుచున్నా పేరుకు మాత్రమే కానీ వ్యర్థుడవే. అవును, మనం జీవిస్తున్నాం, మనకి ఫలాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇక సార్దీస్ సంఘానికి ఆయన ప్రవక్త ద్వారా, యోహాను ద్వారా ఆ యొక్క సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు జీవించుచున్నావు కానీ నీవు వ్యర్థుడవే. ఇంకా చూస్తే ఎట్లా ఉండమంటున్నాడంటే, ఇంకా చదువుతామండి. ఇంకా నీ క్రియలంట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకున్నాం. ఆ యొక్క చెట్టు ఉన్నదే కానీ ఆ క్రియలు మంచివి కాదు, ఫలించట్లేదు. మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని యొక్క సంఘంలో మన యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఫలిస్తున్నామా? ఆత్మీయంగా ఫలిస్తున్నామా? లేదా శారీరకంగా? ఇందాక గలతీయుల పత్రికలో రాసినట్లుగా అనేకమైన వాటిలో మనము జీవిస్తున్నాము ఈ యొక్క లోకంలో. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ యొక్క నీటి ఓరన నాటబడినదై ఏంటంటే ఆ యొక్క ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నామా, లేదంటే మన యొక్క క్రియలు ఈ విధంగా ఉన్నాయనేది మనము గమనించుకోవాలి. మనము పరిశుద్ధాత్మను మనము హెల్ప్ అడగాల, దేవుని మనం హెల్ప్ అడగాల. ఏ విధంగా మన యొక్క జీవితంలో అభివృద్ధి పొందాలి ప్రభువా అని చెప్పి మనము హెల్ప్ అడగాలి. ఈ కాలంలో చాలాసార్లు హెల్ప్ కావాలంటే ఏం చూస్తున్నామండి? అందరూ తెలుసు కదా, మన ఐటీలో కానీ అందరూ సాఫ్ట్వేరే కదా, అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ChatGPT ఎవరు ప్రిపేర్ చేశారన్న? మాన్యువడే కదా పెట్టింది. దానికి ఏంటండి ఇంకోటి మర్చిపోయారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏదైనా ఒక దాని గురించి ఇట్లా కొట్టగానే ఏమొచ్చేస్తుందండి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటా అనేది వచ్చేస్తుంది కదా. మనం ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా డేటా అనేది వచ్చేస్తుంది. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది, అంటే ఇక సాఫ్ట్వేర్ లైఫ్లో మన అందరూ కలిగింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. మన స్పిరిచువల్ లైఫ్లో నేను చెప్తున్నాను హాయ్, అక్కడ ఏ అయితే ఇక్కడ హాయ్, HI, హోలీ స్పిరిట్ ఇంటెలిజెన్స్ మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము మాన్యువల్గా మనము ఇన్పుట్ చేసుకున్నాం, ఎవరో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఇన్పుట్ చేసుకొని ఒక సెర్చ్ బటన్ కొట్టగానే ఆ యొక్క మాన్యువల్గా వచ్చిన డేటా వచ్చింది. కానీ మనము ఈ యొక్క హోలీ స్పిరిట్ ఇంటెలిజెన్స్ మనము ట్రిగర్ చేస్తే ఏం కావాలండి? ప్రతి ఒక్క డేటా, అంటే మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసింది ఎవరండి? దేవుడు అన్నమాట. అది ఎవరు మానవులు చేసింది కాదు. అటువంటి హోలీ స్పిరిట్, అంటే అటువంటి వాటిని మనం కలిగి ఉంటే, అటువంటి హోలీ స్పిరిట్ అంటే ఆత్మీయంగా మనం కలిగి ఉంటే దేవుడు మనకి జీవితంలో ఆత్మీయంగా ఫలింపును తయారు చేస్తాడు. ఆయనలో నిలిచి ఉండేటట్టుగా చేస్తాడు, ఆయనలో ఉండేటట్టుగా చేస్తాడు. మీరు ఇంకా ఆ ప్రకటన గ్రంథంలో ఇంకా చదువుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, మీరు ఏంటండి ఏ స్థితిలో ఉన్నారంట? 8వ వచనం చదువుతాం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగవలను. ఇదిగో తలుపు నీ ఎడల తీసి ఇచ్చున్నాను, దానిని ఎవడును వేయలేడు. ఇంకా మనము చూస్తే 15వ వచనం చదువుతామండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి విమ్మివేయ ఉద్దేశించున్నాను. నిజంగా ఒక భయంకరం. నిలువెచ్చని స్థితిలో అంటే
వేడిగా లేరంట, ఇటంట చల్లగా లేరంట. మనకి జీవితం కూడా అటువంటి స్థితిలో ఉందన్నమాట. దేవుడు ఏం చేస్తాడంటే వెతికి వచ్చినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టును చూసి వెతికి వచ్చినప్పుడు పళ్ళు లేకపోతే ఏ విధంగా ఆ యొక్క శపిస్తాడు. ఇంకా అంజూరపు చెట్టు గురించి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. పళ్ళు వెతికి వచ్చినప్పుడు చూస్తే శపించేశాడంట ఇంకో చోట. అప్పటికప్పుడు ఎండిపోయిందంట, అప్పటికప్పుడు ఎండిపోయింది. నిజంగా అంత భయంకరమైన స్థితిలో ఏంటంటే మనుషుల యొక్క పరిస్థితి ఉందన్నమాట. అంజూరపు చెట్టు వెతికి వచ్చిన మనల్ని కూడా దేవుడు వెతికి వస్తున్నాడు. అప్పుడు మనం ఫలించే వారంగా ఉన్నామా. అయినప్పటికీ ఇప్పటికీ ఫలింపలేకపోయేటప్పటికీ దేవుడు ఇంకా మనల్ని యేసుక్రీస్తు ప్రభువు దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో, ఫలించినా సరే లేకపోతే నరికేస్తానని చెప్పేసి అక్కడ అంటున్నాడు. మన యొక్క జీవితంలో ఆత్మీయ ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా అని మనము పరిశీలన చేసుకునవలసిన వారంగా ఉన్నాము. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. నిజమే నాయన, మా యొక్క జీవితంలో మేమందరము నాయన నీకు ఇచ్చిన యొక్క గొప్ప జీవితం నాయన, అయా చెట్ల కంటే నాయన ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటికంటే శ్రేష్టముగా మమ్మల్ని అయా ఉంచావు నాయన ప్రభువా. ఒక చెట్ల గురించే ప్రభువా నీవు ఇంత అయా నాయన ప్రభువా ఆలోచిస్తే మనుషులమైన మా గురించి ప్రభువా నీవెంత ఆలోచించావు నాయన. అయా మేము కూడా నీలో ఫలింపే అభివృద్ధి పొంది ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. అయా నాయన నీ యొక్క సంఘములో, అయా నీ యొక్క సమాజంలో ప్రభువా, అయా మేము నాయన ప్రభువా, అయా ఆకు వాడగా నాయన ప్రభువా ఫలాలు ఇచ్చే చెట్లు లాగా, అందరికి ఉపయోగపడే చెట్లు లాగా నీకు ఆత్మీయ ఫలాలు నాయన ప్రభా మేము ఫలించే బిడ్డలుగా ప్రభా మీరు అయా నాయన మమ్మల్ని చేయమని మనం చేసుకుంటున్నాం. ఒక వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింప చేయండి అయా నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నాటమని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువా అయా నాటబడినదై ప్రభువా అయా నాయన ప్రభా ఆకు వాడక తన కాళ్ళ మంది ఫలమిచ్చి చెట్టు వల్ల ఉన్నట్లుగా మా యొక్క జీవితాలు ప్రభా మీరు చేయమని మనం చేసుకుంటున్నాం. నీలో అంటుకట్టుబడి అయా నీలో జీవిస్తూ నీ యొక్క మాటలు వింటూ అయా మేము జీవించే అయా బ్రతుకుని ప్రభా మీరు మాకు దయచేయమని మనం చేసుకుంటూ అయా ఇంకా నాయన ప్రభా జరగబోయే నాయన ప్రభా పరిచర్ల ప్రభా అయా నాయన మీతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిచి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.